నమస్తే. వెల్కమ్ టు అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు, పవర్డ్ బై శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, శాస్ ఇన్ఫ్రా, వాసవి గ్రూప్, tsnews.tv, rejnews.in. మీరు హైదరాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడ కొనాలని చూస్తున్నారు? మీ బడ్జెట్ ఎంత? ఎప్పటిలోపు కొనాలని భావిస్తున్నారనే వివరాలని మాకు తెలియజేయండి. మీకు మేము బెస్ట్ ప్రాజెక్ట్స్ను సజెస్ట్ చేస్తాం. మీరు కాల్ లేదా వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 9030034591. మీరు rejtv.editor@gmail.com మెయిల్ కూడా చేయొచ్చు. హైదరాబాద్లో మీరు ప్రీ లాంచ్ల్లో ఫ్లాట్లు కొని ఇబ్బంది పడుతున్నా మాకు సమాచారం ఇవ్వండి. మా నిపుణులు మీకు సమస్యకు పరిష్కారం చూపెడతారు. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? కోకాపేట్ తర్వాత అదే స్థాయిలో డెవలప్ అయ్యేందుకు పూర్తి ఆస్కారం ఉన్న ప్రాంతమే కొల్లూరు. ఇక్కడే ORR ఎగ్జిట్ 2 రావటం, అటు గచ్చిబౌలి, తెల్లాపూర్కి చేరువగా ఉండటంతో హోమ్ బయ్యర్ల దృష్టిని కొల్లూరు విశేషంగా ఆకర్షిస్తోంది. మరి ఇక్కడ మోడర్న్ లైఫ్ స్టైల్ను ఆస్వాదించే ప్రాజెక్టులను కోరుకునే వారికి అందుబాటులో ఉన్న ఫస్ట్ ఆప్షన్ అన్విత హై9. హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని కోరుకునే వారికి అమితంగా ఆకర్షిస్తున్న అన్విత హై9 ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురు ప్రెజెంట్ చేస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం. కొల్లూరులో అన్విత గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అన్విత హై9 ప్రాజెక్టుని మీ శాశ్వత చిరునామాగా కలల గృహంగా మార్చుకోవడానికి అనేక కారణాలున్నాయని చెప్పొచ్చు. కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 2 పక్కనే ఇది డెవలప్ అవుతోంది. అంటే ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ ఈ ప్రాజెక్టుకి సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. తెల్లాపూర్ MMTS చేరువలోనే ఉండడం కలిసొచ్చే మరో అవకాశం. ఎందుకంటే రైళ్ల ద్వారా కూడా అన్విత హై9కి కనెక్టివిటీ ఉంది. అన్విత హై9 ప్రాజెక్టుని 15 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో 30 అంతస్తులవి 9 టవర్లను నిర్మిస్తున్నారు. 2-3 బెడ్రూమ్ ఫ్లాట్స్ తో పాటు స్కై విల్లాలను డెవలప్ చేస్తున్నారు. HMDA TS RERA అనుమతి లభించడంతో ఇందులో ఫ్లాట్లు కొనాలని భావించే వారికి హోమ్ లోన్స్ కూడా లభిస్తున్నాయి. పైగా ఈ ప్రాజెక్టుతో వివిధ బ్యాంకులు కూడా టైఅప్ అవ్వడం విశేషం. అన్విత హై9 డీటెయిల్స్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఎన్ని టవర్లు, ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి, ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు? సో ఈ అన్విత అంతా కూడా వచ్చేసి మనకి 15 ఎకర్స్లో చేస్తున్నాము. 15 ఎకర్స్లో వీఆర్ గోయింగ్ విత్ 9 టవర్స్. సో ఈచ్ టవర్ వీఆర్ గోయింగ్ విత్ 30 ఫ్లోర్స్. సో దాంట్లో మీకు అన్నీ కూడా మీకు 2, 3, 4 BHK ఫ్లాట్స్ యూనిట్స్ అనేవి ఉంటాయి దాంట్లో అన్నీ కూడా. అన్విత హై9 మీకు వచ్చే మీ కనెక్టివిటీ బ్రిడ్జ్ కానివ్వండి. సో గ్రౌండ్ ఈజ్ ఎంటైర్లీ పోడియం ఈజ్ ఓపెన్, మీకు ఎక్కడ కూడా ఫ్లాట్స్ రావట్లేదు. అండ్ మీకు ఎంటైర్లీ మీకు ఇదంతా కూడా 4 BHK, 3 BHK, 2 BHK ఫ్లాట్స్ ఇవంతా కూడా ప్రీమియంగా వస్తున్నాయి. రోడ్ కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా యూ హ్యావ్ గుడ్ వన్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రేడియల్ రోడ్ కనెక్టివిటీ కానీ, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అండ్ దిస్ గ్రీనరీ వీఆర్ ప్రొవైడింగ్, దిస్ ఆల్ విల్ బి బెటర్ ఇన్ దిస్ అన్విత హై9 ప్రాజెక్ట్ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది? సో వీ స్టార్టెడ్ 3 blocks యాజ్ ఆఫ్ నౌ. EFG బ్లాక్ స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి వీ స్టార్టెడ్ అనదర్ బ్లాక్ D ఆల్సో. మీరు ఇప్పటివరకు హైదరాబాద్లో ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టారు? ఇప్పటివరకు ఎన్ని పూర్తయ్యాయి? హైదరాబాద్లో ఇది వచ్చేసి వీఆర్ ఇన్ ద థర్డ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వీ డన్ విత్ అన్విత ఇవానా విచ్ ఈస్ 3.5 acres 15 floors. దాని పక్కనే వీఆర్ గోయింగ్ విత్ phase 2 అండ్ హై9 ఈజ్ ద థర్డ్ ప్రాజెక్ట్. అండ్ వీ హ్యావ్ గుడ్ సివిల్ ఎక్స్పీరియన్స్, లైక్ 25 to 30 years ఆఫ్ సివిల్ ఎక్స్పీరియన్స్. అన్విత హై9 ప్రాజెక్ట్ పోడియంలో ఎక్కడ వాహనాలు ఏమీ కనిపించవు. నివాసితులకు పూర్తి స్థాయి సెక్యూరిటీతో పాటు 24 గంటలు పనిచేసే CCTVల పర్యవేక్షణ ఉంటుంది. హోమ్ ఆటోమేషన్ కు పెద్దపీట వేశారు. 100% పవర్ బ్యాకప్ తో పాటు ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. సెంట్రలైజ్డ్ పైపుల ద్వారా గ్యాస్ సరఫరా ఉంటుంది. పెట్ పార్క్ కు స్థానం కల్పించారు. అన్విత హై9లో 80% ఓపెన్ స్పేస్ ఉండడం విశేషం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో కూడుకున్న 2 ఎమ్యూనిటీస్ బ్లాకుల్ని ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. 2 స్విమ్మింగ్ పూళ్లని డెవలప్ చేస్తున్నారు. సన్డెక్స్, పార్టీ లాన్స్, యోగా డెక్ వంటి ఆధునిక సదుపాయాలను పొందుపరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు పోడియంలో ఎక్కడా వాహనాలు కనిపించవు. నివాసితులకు పూర్తిస్థాయి సెక్యూరిటీతో పాటు 24 గంటలు పనిచేసే CCTVల పర్యవేక్షణ ఉంటుంది. హోమ్ ఆటోమేషన్ కి పెద్దపీట వేశారు. 100% పవర్ బ్యాకప్ తో పాటు ప్రాజెక్టు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. సెంట్రలైజ్డ్ పైప్స్ ద్వారా గ్యాస్ సరఫరా కూడా ఉంటుంది.
పెట్ పార్క్కి స్థానం కల్పించారు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికైనా బెస్ట్ అని చెప్పొచ్చు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కావలసిన సమస్త ఆధునిక సదుపాయాలకు అన్వితా హైనైన్లో పెద్దపీట వేశారు. సైక్లింగ్, జాగింగ్ ట్రాక్, స్కేటింగ్ రింక్, అవుట్డోర్ జిమ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వంటివి డెవలప్ చేస్తారు. 1 ఎకరంలో సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఇందులోని నివాసితుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రప్రథమ స్కై స్క్రేపరే శాస్ క్రౌన్ అండ్ కోకాపేట్. నగరానికి చెందిన శాస్ ఇన్ఫ్రా నిర్మిస్తున్న ఈ టాలెస్ట్ స్కై స్క్రేపర్ స్పెషల్ ఫీచర్స్ ఏమిటి? ఒక్కో ఫ్లాట్ సైజ్ ఎంత? ఇందులో ఏ మోడర్న్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు? రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న స్పెషల్ స్టోరీని చూసేద్దాం. హైదరాబాదులో హ్యాండోవర్కి సిద్ధమవుతోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్ లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూమ్ ని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది. సాస్ క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబుల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్ క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీ మార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి.
మెరిస్తేనే మన కలల గృహం ఇంటికి ఇంపుగా కనిపిస్తుంది. మరి ఆకర్షణీయమైన ఫ్లోరింగ్ కావాలంటే ఎలాంటి టైల్స్ను ఎంచుకోవాలి, వాటి రేట్లు ఎలా ఉంటాయి? అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్ కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో గల హోమ్ 360 డిగ్రీస్ అధినేత శ్రీనాథ్ రాఠీ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే చూడండి. హాయ్ సార్. హాయ్, నమస్తే. నమస్తే అండి. సో నార్మల్ గా ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా క్వశ్చన్స్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. అందులోనూ ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కలల గృహం అన్నమాట. జీవితంలో ఒక్కసారి మనం నిర్మించుకునే ఇంటికి టైల్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. టైల్స్ కి ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు సార్? ఇప్పుడు డబుల్ చార్జ్ మీకు టైల్స్ మీకు మోస్ట్లీ మీకు సమ్వేర్ అరౌండ్ 55, 60, 65 రేంజ్ లో ఉంటుంది. 70 వరకు కూడా వెళ్తుంది. ఫిగర్ ప్రకారం ప్రైస్ విల్ లిటిల్ గో అప్. ఓకే. డబుల్ ఛార్జ్ లో, బట్ డబుల్ ఛార్జ్ లో లిమిటేషన్స్ ఉంది మీకు కలర్స్ లో. సో డబుల్ ఛార్జ్ లో కూడా యూ హ్యావ్ వేరియంట్స్ 2.5 by 2.5 ఉంది. దాని తర్వాత మీటర్ బై మీటర్ కూడా వస్తుంది. బట్ ఈ మధ్యలో డబుల్ ఛార్జ్ తయారు చేసే వాళ్ళు ఇండియాలో బాగా తగ్గిపోయారు, ఎందుకంటే యూసేజ్ తగ్గింది. సో దానివల్ల ఇప్పుడు ఎక్కువ మీకు జీవిటీ, పీజీవిటీ ఎక్కువ వాడుతున్నారు. దాంట్లో లిమిటేషన్ ఏం లేదు. సో యూ గెట్ నంబర్ ఆఫ్ వెరైటీస్ బికాస్ ఇట్స్ డిజిటల్లీ ప్రింటెడ్. ఈజీ అయిపోయింది. సో టు గెట్ న్యూ టైల్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇప్పుడు డబుల్ ఛార్జ్ లో మీరు ఒక కొత్తది తీసుకురావాలంటే ద ఇండస్ట్రీ పర్సన్ హ్యాస్ టు స్పెండ్ అట్లీస్ట్ 5-6 crores క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అదే మీకు విట్రిఫైడ్ టైల్ లో పీజీవిటీ, జీవిటీలో అవసరం లేదు. ఇట్స్ ఆల్ ప్రింటెడ్ టెక్నాలజీ. ఇది అందరికీ అందుబాటు ధరల్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈవెన్ మీరు 2x4 బేసిక్ టైల్ తీసుకుంటే మేబీ సమ్వేర్ అరౌండ్ మీకు 60, 70, 75 బ్రాండ్ ని బట్టి రేట్స్ పోతుంది మీకు. ఎక్కువ మేబీ ఎక్కువ మంచి బ్రాండ్ ఉందనుకోండి, ద రేట్ విల్ బి హయ్యర్. ఈవెన్ దెర్ ఈస్ సమ్ వన్ బ్రాండ్ లైక్ నెక్సియాన్ విచ్ ఇస్ రియలీ హైయెస్ట్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో దేర్ ప్రైస్ ఆఫ్ 2x4 విల్ బి సమ్వేర్ అరౌండ్ 200, 220. ఇప్పుడు మీరు బ్రాండ్ల గురించి చెప్తున్నారు కదా, యాక్చువల్ గా నార్మల్ పర్సన్ కి ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళ బడ్జెట్ ఒక 50 lakhs ఇల్లు తీసుకునేటప్పుడు ఒక 1000 SFT లోని అంత హై బడ్జెట్ పెట్టి ఫ్లోర్ కి ఇన్వెస్ట్ చేయడం కొంచెం కష్టం. అంటే మధ్యతరగతి ఒక పర్సన్ మనం ఆలోచిస్తే, సో ఇది అందరికి అందుబాటు ధరలో ఉంటుందా? వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అందరూ 200 రూపీస్ స్టైల్ పెట్టరు. అవును. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ people will go with just maybe around 60, 70, 75, 80 rupees వరకు వెళ్తారు. దాని తర్వాత నెక్స్ట్ బడ్జెట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 100, 120. దట్ ఈస్ ద రూమ్ బట్టి కూడా మనం సెపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు హాల్ ఉందనుకోండి, హాల్లో దే విల్ గో విత్ 2.5 by 5.25 అంటే 800 by 1600 టైల్ కి వెళ్తారు. సో దట్ ఆల్సో నవ్ డేస్ ఇస్ కమింగ్ ఇన్ టు ద బడ్జెట్ ఆఫ్ సమ్వేర్ అరౌండ్ 100, 120 లో వచ్చేస్తుంది. సో ఇంకా పెద్ద హాల్ ఉందనుకోండి, దెన్ దే విల్ గో విత్ 8x4. బెడ్రూమ్స్ ఉందనుకోండి, బెడ్రూమ్స్ లో దే విల్ గో విత్ 2x4. సరే, ఇప్పుడు టైల్ 2 feet నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కదా, అప్ టు ఎంత వరకు ఉంటుంది? 8x4 వరకు అయితే ఇండియాలో రెడీ అవుతుంది ఇప్పుడు. ద 8x4 మీద యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ఇంపోర్టెడ్ టైల్స్ కూడా, ఫ్రమ్ ఇటలీలో, స్పెయిన్ నుంచి యు ఆర్ గెటింగ్ 8x4 మీద. 4x10 కూడా ఉంటుంది మీకు. 1 meter by 3 meter కూడా ఉంటుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 1 meter అంటే 3.25 into almost 10 feet. టైల్స్ అంటే నార్మల్ గాను మనం ఏది పడేసినా టైల్స్ కొంచెం క్రాక్ వస్తాయి, విరిగిపోతాయి అనే చిన్న అపోహ అయితే ప్రజల్లో కొంతమందికి ఉంది సార్. సో దాన్ని మీరు ఏ విధంగా రెక్టిఫై చేస్తారు? ఉంటుంది, బట్ ఎనీ షార్ప్ ఎడ్జ్ ఏదైనా వస్తువు పడితే డెఫినెట్ గా దెర్ విల్ బి ఎ బ్రేక్. సో దానికి ఏం చేయలేం మనం, బట్ దట్ ఈస్ దేర్. ఈవెన్ యూ కెనాట్ that is the major difference. బ్రాండ్ లో కూడా సేమ్ థింగ్ హ్యాపెన్. షార్ప్ ఏజ్ పడితే న్యాచురల్ గా, అదర్వైజ్ నథింగ్ విల్ హ్యాపెన్. సో ఆ మెయింటెనెన్స్ అయితే కొంచెం ఉంటుంది, బట్ అట్లాంటి ఒక్కసారి ఫిక్స్ చేసిన తర్వాత అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. సో ఎక్కువగా బిల్డర్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు మంచి ఫ్లోరింగ్ కోసం డెఫినెట్ గా మిమ్మల్ని హైదరాబాద్ లో ఎక్కువగా అచీవ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీ ఇస్తూ ఉంటారు కాబట్టి. సో అలానే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మీ దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయని విన్నాము. సో ఎలాంటి సెలబ్రిటీస్ కి మీరు ఇప్పటి వరకు ప్రొవైడ్ చేశారు సార్? డిఎస్పీ గారికి ఇచ్చాము. I cannot recollect, but the number of celebrities we have given it. And basically choice mostly is done by the interior or the architect who is building the home for the individual. Because వాళ్ళకి ఏముంటుందంటే ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ప్రకారం అండ్ ద బడ్జెట్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు నేను ఇంటీరియర్ అనుకోండి ఆర్ ఆర్కిటెక్ట్ అనుకోండి, మీరు క్లయింట్. సో మీరు అంటారు నాకు నా బడ్జెట్ ఇంత ఉంది, ఇది ఉంది, నేను చెప్తాను ఇట్లా చేస్తే ఇంత బడ్జెట్ లో అవుతుంది అని. దాన్ని బట్టి విల్ బి బయింగ్ టైల్స్, విల్ బి బయింగ్ అదర్ ఐటమ్స్, విల్ బి డూయింగ్ ఆల్ అదర్ డెకరేషన్స్, అట్లా డిసైడ్ చేస్తారు. సో
ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్స్లో ఈ మధ్యలో దెర్ ఇస్ నో లిమిటేషన్ ఏం లేదు. యూ గెట్ టైల్ అట్ 60 రూపీస్, 50 రూపీస్, యూ గెట్ టైల్ అట్ 3000 రూపీస్ ఆల్సో. కరెక్ట్. సో దట్స్ హౌ బిల్డింగ్ మెటీరియల్ హ్యాస్ గాన్ అప్. అది మీకు 800,000 రూపీస్ యూస్ చేసే పీపుల్ ఆర్ వెరీ లెస్, లైక్ యాజ్ యూ సెట్ సెలబ్రిటీస్ ఆర్ నాకు ఇట్లుంటే కావాలా టైల్ పర్టికులర్ గా ఉన్న వాళ్ళే వాళ్ళు యూస్ చేస్తారు. అదర్వైజ్ మోస్ట్లీ దే విల్ బి గోయింగ్ విత్ మేబీ అరౌండ్ 150, 200, 220. సో ప్రతి దీంట్లో కూడా మన దగ్గర చాయిసెస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. 100%. There is no doubt about collection or range. Every 2-3 months you get some new variety. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ Thank చేసి you, టైల్స్ Thank గురించి you. ఇంత మంచి బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఓ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూసివ్ స్టోరీని చూసేద్దాం. బంజారా హిల్స్ పాష్ లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీలో నివసించడం అంటే అసాధారణమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం కొద్ది మందికే ఈ అవకాశం దక్కుతుంది. ఫార్చ్యూన్ 1 ఎంతటి హై సెక్యూర్డ్ ప్రాంతంలో ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఎదురుగా ఉండడం వల్ల సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదు. అంతేకాదు, అలా నడుచుకుంటూ కేబీఆర్ పార్క్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, టాప్ స్కూళ్లు, వరల్డ్ క్లాస్ హాస్పిటళ్లు, పబ్బులు, క్లబ్బులు, కార్పొరేట్ ఆఫీసులు, ఇలా ప్రతి ఒక్కటి ఈ ప్రాజెక్టుకు చేరువలో ఉండడం విశేషం. మొత్తానికి బంజారా హిల్స్ నడిబొడ్డున ఫార్చ్యూన్ 1 అత్యంత ఉన్నతంగా నిలిచే ఐకానిక్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి. సుమారు 3.3 ఎకరాల్లో 4 టవర్లలో 174 ఫ్లాట్లను ఇందులో డెవలప్ చేశారు. 3 లెవెల్ కార్ పార్కింగ్తో పాటు 10 అంతస్తుల ఎత్తులో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ని సుమారు 24,500 చదరపు అడుగుల్లో డెవలప్ చేశారు. 3 మరియు 4 BHK ఫ్లాట్లు గల ఫార్చ్యూన్ 1లో ప్రతి ఫ్లాట్కి 3 కార్ పార్కింగుల్ని సంస్థ ప్రొవైడ్ చేసింది. మొత్తానికి హైదరాబాద్లో శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ప్రాజెక్టుల్ని చేపట్టినా క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు అనే ఖ్యాతిని ఆర్జించింది. అందుకే ఈ సంస్థ చేపట్టే లగ్జరీ ఫ్లాట్స్, మోడ్రన్ విల్లాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తుండడం విశేషం. మీకు సంగతి తెలుసా, హైదరాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంతకు మించిన తరుణం లేదు. ఎందుకంటే మన రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం బయర్స్ మార్కెట్గా అవతరించింది. నిన్నటి వరకు హైదరాబాద్ రియాలిటీ మొత్తం బిల్డర్స్ మార్కెట్గా ఉండేది. క్రమం తప్పకుండా రేట్లు పెరిగే పరిస్థితి ఉండేది. కానీ గత కొంతకాలంగా ధరలు పెంచే పరిస్థితి కనిపించట్లేదు. ఇలాంటి తరుణంలో మీరు ఫ్లాట్ కొనడానికి వెళితే కనీసం 5 నుంచి 10% తక్కువకే ఫ్లాట్లు లభించే ఆస్కారం ఉందని తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీకు నచ్చిన ప్రాజెక్ట్ను ఎంచుకోండి, ఆయా బిల్డర్తో బేరమాడండి, మీకు నచ్చిన ఇంటిని ఎంచుకోండి. బయ్యర్స్ మార్కెట్గా హైదరాబాద్ రియాల్టీ. ఇల్లు కొనేందుకు ఇదే రైట్ టైం. బిల్డర్స్తో బేరమాడేందుకు మంచి అవకాశం. అమ్మకాలు తగ్గడంతో ధరలను తగ్గిస్తున్న బిల్డర్స్. ప్లాట్ ధర 5 నుంచి 10% తగ్గింపు. హైదరాబాద్లో స్థిరాస్తి కొనుక్కోవాలని భావించే వారికి ఇదే మంచి తరుణం. ఓపెన్ ప్లాట్ లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా ఇప్పుడు కొనుక్కుంటే
తక్కువ ధరకొచ్చే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? హైదరాబాదులో గత ప్రభుత్వం ఉన్నంతకాలం ప్లాట్లు, ఫ్లాట్ల ధరల్ని డెవలపర్సు క్రమక్రమంగా పెంచేవారు. కాని గతేడాది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి నగరంలో ఫ్లాట్స్ అమ్మకాలు తగ్గాయి. ఎన్నికల నేపథ్యంలో క్యాష్ ఫ్లో తగ్గడం ఇందుకొక ప్రధాన కారణమని చెప్పొచ్చు. సాధారణంగా హైదరాబాదులో నెలకు 2 నుంచి 3,000 ఫ్లాట్స్ దాకా అమ్ముడవుతాయి. కాని గత 6 నెలల నుంచి నెలకు 1000కి అటూ ఇటుగా అమ్మకాలు జరుగుతున్నాయన్నది నిపుణుల అంచనా. అమరావతి దెబ్బకో మరెందుకో తెలియదు కానీ హైదరాబాద్లో రియాలిటీ మార్కెట్ అయితే నెమ్మదించింది. ప్రాప్ ఈక్విటీ తాజాగా రిలీజ్ చేసిన నివేదికను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 2024 సెకండ్ క్వార్టర్లో సుమారు 25% అమ్మకాలు తగ్గాయని వెల్లడించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిణామం బయ్యర్లకు మంచిదేనని చెప్పాలి. ఎందుకంటే గతంతో పోల్చితే ఇప్పుడు కాస్త తక్కువ రేటుకు ఫ్లాట్లు లభించే అవకాశం ఉంది. ప్రాప్ ఈక్విటీ విడుదల చేసిన తాజా నివేదికలో 2024 రెండో క్వార్టర్స్లో హైదరాబాదులో 25% అమ్మకాలు తగ్గాయని పేర్కొంది. కాబట్టి ఇప్పుడు డెవలపర్స్ ఫ్లాట్ల ధరలు పెంచే పరిస్థితిలో లేరు. ఇంకా ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రస్తుతం బయ్యర్స్ మార్కెట్ నెలకొంది. కాబట్టి సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి మీకిదే సరైన తరుణం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరువాత నిర్మాణ రంగం పుంజుకుంటుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో పరిస్థితుల్లో మార్పు రాలేదు. పైగా శంషాబాద్ మెట్రో, ఫార్మాసిటీ రద్దు వంటి రేవంత్ రెడ్డి ప్రకటనలతో హైదరాబాద్ రియాల్టీ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఫ్లాట్సు, ప్లాట్సు కొనాలనుకునేవారు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. అందుకే మొన్నటి వరకు తాము చెప్పిన రేటే ఫైనల్ అన్న బిల్డర్స్ ఇప్పుడు కొనుగోలుదారులు బేరమాడితే ఎంతో కొంత ధరను తగ్గించైనా అమ్మేద్దాం అని భావిస్తున్నారు. హైదరాబాదులో ప్రాంతాన్ని, ప్రాజెక్టును బట్టి ఫ్లాట్ ధర తక్కువలో తక్కువ 5% నుంచి 15% వరకు బిల్డర్సు తగ్గించేస్తున్నారు. నిన్నటి వరకు ₹1,00,00,000 లభించే ఫ్లాట్ ప్రస్తుతం 85 నుంచి 95 లక్షలకు దొరికే అవకాశం ఉంది. అందుకే మార్కెట్ డౌన్లో ఉన్న ఈ సమయంలోనే ప్లాట్ లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలని గుర్తుంచుకోండి. ఇప్పటికే స్థిరాస్తి కొనలేని పరిస్థితి. ఇంటి స్థలం, ఇల్లు, అపార్ట్మెంట్ ఏం కొనాలన్నా లక్షలు కాదు కోట్ల రూపాయలు కావాలి. మరే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి వారికి అందనంత ఎత్తులో ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ ఇళ్ల ధరలు. మరి ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెంచుతున్న భూముల మార్కెట్ విలువల వల్ల కొనుగోలుదారులపై మరింత భారం పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భూములు, స్థిరాస్తుల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 7.5గా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీ మరో 0.5 నుంచి 1% పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా స్థిరాస్తుల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి వారిపై భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటి స్థలం, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది మింగుడు పడని విషయమేనని చెప్పాలి. మరోవైపు రాష్ట్ర నిర్మాణ సంఘాలు రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఇష్టం వచ్చినట్లు కాకుండా హేతుబద్ధంగా పెంచాలని సూచిస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రిజిస్ట్రేషన్లో రాయితీ ఇచ్చినట్లే ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో పెరగనున్న స్థిరాస్తుల మార్కెట్ విలువలు, 30 నుంచి 60% మేర పెరగనున్న మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెంచనున్న రేవంత్ ప్రభుత్వం, సామాన్య మధ్యతరగతిపై పెనుభారం, 50 లక్షలున్న ఫ్లాట్పై అదనంగా మరో 12 లక్షల భారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల్ని పెంచాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు ధరలు నిర్ణయించే పనిలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో భూములు, స్థిరాస్తి విలువల్ని అంచనా వేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పాత విలువను అనుసరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇతర స్థిరాస్తుల మార్కెట్ విలువల్ని 30 నుంచి 60% మేర పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. భూములు, స్థిరాస్తుల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం
7.5% ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జ్ మరో 0.5 నుంచి 1% పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు REZNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.REZNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. Until then, this is your Madhuri Kandavali signing off. Bye bye.